హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి కాకరకాయ కర్రీ చేసుకుందాం. ఎలా చేసుకుందాం చూసేద్దాం. చేదు లేకుండా ఉల్లికారం కాకరకాయ కర్రీ ఎలా చేసుకుందాం చూసేద్దాం. ముందుగా కాకరకాయలు తీసుకోవాలి. ఆ కాకరకాయలు మిడిల్గా 1 ఇంచ్ మందం కట్ చేసుకొని మిడిల్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. అన్నీ అలానే కట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక గిన్నె పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చేదు ఉండదు. కాకరకాయ తినలోను కూడా తింటారు. సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచండి. ఇలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. మధ్యలో వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది. అదే గిన్నెలో శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కొద్దిగా జీలకర్ర, కాసేపు ఫ్రై కావాలి. రెడ్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వెల్లుల్లి, ఆనియన్స్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయండి. అది సాఫ్ట్గా అయ్యి కుక్ అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని కొంచెం కారం, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం, సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం కూడా ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు కారం వేసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. లేదంటే ఇందాక శనగపప్పు, మినపగుండ్లు వేయించుకున్న కొంచెం ధనియాలు ఉంటే అందులో వేసి వేయించుకోండి. నా దగ్గర ధనియాలు లేక ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత అందులోకి స్టఫింగ్ చేసుకోండి. అంతా పేస్ట్ అంతా అన్నీ అలానే స్టఫ్ చేసుకోవాలి. అన్నిటికీ ఆ పేస్ట్ పట్టుకున్న పేస్ట్ని అన్నిటికీ అలా స్టఫ్ చేసుకోవాలి. అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఆ ముక్కల్ని అందులో వేసి కాసేపు ఫ్రై చేయండి. మిగిలిన పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. అలా ఫ్రై అవుతుండగా కొద్దిగా కరివేపాకు, వేసుకొని ఫ్రై చేయండి. అంతే, టేస్టీ